కరెక్ట్గా మరి ఏది ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా ఆ రైతు భరోసా అన్నారు అది ఇలా అమ్మఒడి అదేంటి తల్లికి వందనం ఇవ్వాలా ఆ పెన్షన్ ఎలాగో ఇచ్చాడు 7,000 మిగతా అన్ని రైతులకి ఏమీ ఇలా వాళ్ళు వర్షాలు పడినాయి కదా మరి పైరు వేసుకోవాలి కదా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలిగా మరి అది ఇవ్వట్లేదు అని చేసేవాడే అప్పసొప్ప చేశాడు అప్పుడు ఆయన కరెక్టే అంతకుముందు వాళ్ళు చేసినప్పుడు ఆయన అప్పులు తెచ్చాడు ఈయన అప్పులు తెచ్చాడు అప్పులు లేని ఎవరికి అప్పులు లేకుండా వీళ్ళు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా అప్పులు చేశారు అవునా అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా ఎలక్షన్ టైంలో ఎన్నికలకి నాది హామీ అన్న ఆయన ఇప్పుడు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపణ. అవును పట్టించుకోవట్లేదు అంత చంద్రబాబు ఆయన చెప్పడమే కానీ నేనేం చెప్పట్లా చంద్రబాబు మాట్లాడడమే ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్పట్లా. పథకాలు ఇవ్వాలంటారా వద్దంటారా? మరి వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇస్తామని ఒప్పుకునే కదా అధికారంలోకి వచ్చారు మరి ఆశపడ్డారు కదా జనం అంతా ఇవ్వాలిగా పథకాలు కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి అంటూ ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. అభివృద్ధి కావాలి పథకాలు కావాలి అప్పుడు ఆయన పథకాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి లేదన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలిగా అభివృద్ధి చూడాలి పథకాలు చూడాలి రెండూ చూడాలి ఒకదాని మీద బేస్ అయితే ఎలాగా. జగన్ నేను అంటున్నాడు ఆయన అమలు చేయలేని హామీలు ఇచ్చాడు కాబట్టి జనాలు ఆయన గెలిపించారు నేను ఓడిపోయాను అని చెప్తున్నారు నిజమేనంటారు? అది తప్పులే ఏదో జరిగింది అయిపోయింది అమలు చేయలేదు కదా నేను అమలు చేశాను అనేది ఏం లేదు ఆయన ఉన్నప్పుడు ఆయనకి తగ్గని ఆయన వేశాడు ఆయన పథకాలు ఆయన ఇచ్చాడు అందరికీ ఇంకేమైనా మరి మొన్న పెన్షన్ ఒకటి ఇచ్చారు అంతే ఇంతవరకు ఏమీ లేదంట. అది ఎక్కువ హామీలు ఇవ్వటం వల్లే చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్తున్నారు జగన్ గారు నిజమేనంటారా? హామీ ఇచ్చాడు నిలబెట్టుకోలేదుగా అది హామీలు ఇచ్చాడు ఎక్కువ ఆ సూపర్ 6 అని వేశాడు ఏది ఇంతవరకు ఏం లేదు ఆ పెన్షన్ ఒక్కటే ఇచ్చారు మరి అది ఇవ్వాలిగా జనాలందరికీ చెప్పిన హామీలను నెరవేర్చారు. సూపర్ 6 పథకాల కోసం జనాలు ఎదురు చూస్తున్నారా లేదు మాకు వద్దని అనుకుంటున్నారా? ఎదురు చూస్తున్నారు మరి వాటి కోసం ఆశపడి వేశారు కదా చాలామంది ఫ్రీ బస్ అని 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేదు మరి రైతులకి ఇస్తామన్నారు రైతు భరోసా అది ఏం లేదు పాపం ఇంతవరకు ఇవ్వలేదంట మరి ఆయన ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు కదా అప్పైనా చేసి ఇచ్చాడు మరి అలా వీళ్ళు కూడా నెరవేర్చుకుంటే మరి రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళా వస్తారు లేదంటే ఇంతే సంగతులు.